ప్రైవేట్ రంగాల నిర్వాహకులు తమ కార్మికులకు తగిన వేతనాలు చెల్లించాలని, శ్రమ దోపిడీ చేస్తే కూటమి ప్రభుత్వం సహించదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉదయం పలువురు కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వినతులు స్వీకరించి సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పలువురు యాదవ్ సంఘ నాయకులు దెందులూరు ఎమ్మెల్యేని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సాలువాలతో సత్కరించారు. బుధవారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న యాదవ్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని ఆహ్వానిస్తూ పుష్పగుచ్చాలను అందించారు. అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో ఎవరైనా సరే కార్మికుల శ్రమను దోపిడీ చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తే కూటమి ప్రభుత్వం సహించబోదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఓకే కొడితే ఇవ్వాల్సింది ఇచ్చారండి. వీడియో చూసుకోవడం మాది వస్తావా? ఓకే, 12 గంటలు చేపిస్తున్నాడు. 12 గంటలు చేపిస్తున్నందుకు గంటకి ఎంత పడిందో చూసి 12 గంటలకు ఎంత అవుతుందో 12 గంటలకు క్యాలిక్యులేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. 8 గంటలు చేయించుకుంటే 8 గంటలకే ఇవ్వు. కానీ నువ్వు 12 గంటలు చేయించుకున్నావు అనుకో, చేయించుకో, నేను కాదనట్లా. కానీ 12 గంటల సరిపడే వేతనం ఇవ్వు. మీరు ఎప్పుడులో ఫైనల్ చేస్తారు? ఇది నాకు కావాల్సింది ఏంటంటే 8 గంటలు పని చేయించుకుంటే 8 గంటల సరిపడా వేతనం ఇవ్వాలి. వాడు 12 గంటలు పని చేయించుకుంటే 12 గంటల సరిపడా వేతనం ఇవ్వాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ, మంత్లీ 1వ తారీఖు వచ్చేటప్పుడు పేమెంట్ పడకపోతే కానీ, ఇంకోటి కానీ వాడి మీద కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. ఆ రకంగా క్లియర్గా ఆడితే అగ్రిమెంట్ చేయించండి. ప్రొసీజర్ ప్రకారం ఆడితే అగ్రిమెంట్ చేయించండి. ఎక్కడ టర్మ్స్ కండిషన్స్ డివియేషన్స్ ఉన్నా క్రిమినల్ కేసు పెడతామని చెప్పండి.